నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాలు ఈ మధ్య విడుదలైన మొదటి రోజు మొదటి ఆట కాగానే యూట్యూబ్లో దర్శనమిస్తున్నాయి. దీంతో సినిమాలు తీయాలంటే పెద్ద పెద్ద బ్యానర్ నిర్మాతలే భయపడే పరిస్థితి తెచ్చింది పైరసీ భూతం. ఈ మధ్య ఈ పైరసీకి అడ్డు అదుపు లేకపోవడంతో విసిగిపోయిన టాలీవుడ్ పెద్దలు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో #సింగిల్ సినిమా విడుదలైన రోజే పైరేటెడ్ హెచ్డి వర్షన్ సినిమాను ఆన్లైన్లోని కొన్ని పైరేటెడ్ వేదికల మీద కనిపించాయి. ఆందోళనకు గురైన నిర్మాతలతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ పైరసీ సెల్ ప్రతినిధి మనీంద్ర బాబు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్ వనస్థలిపురంకు చెందిన ఏసీ మెకానిక్ జానా కిరణ్ కుమార్ను అరెస్ట్ చేశారు. విచారణలో కిరణ్ కుమార్ 40 సినిమాలను ఫోన్ ద్వారా రికార్డ్ చేసి వాటిని ఆన్లైన్ పైరసీ వేదికలైన 1 తమిళ్ బ్లాస్టర్, 5 మూవీ రూల్స్, 1 తమిళ్ ఎంవీలతో పాటు మరికొంతమందికి 300 నుంచి 400 అమెరికా డాలర్స్కు అమ్ముతున్నట్లు గుర్తించారు. దీనికోసం ఆన్లైన్ సినిమా రిలీజ్ రోజు టికెట్ను బుక్ చేసుకుంటాడు. జేబులో ఖరీదైన ఫోన్ను పెట్టుకొని సినిమాను రికార్డ్ చేస్తాడు. ఆ తర్వాత వాటిని టెలిగ్రామ్ ఐడి ద్వారా అప్లోడ్ చేస్తాడు. ఆ బిట్ కాయిన్ ద్వారా డబ్బులను తీసుకొని కాయిన్ డిపిఎక్స్, జెప్పే ద్వారా ఇండియన్ కరెన్సీలోకి మార్చుకొని భారీగా డబ్బులను సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏడాదిన్నర కాలంలో కిరణ్ కుమార్ 40 సినిమాలను రికార్డ్ చేసి రిలీజ్ అయిన రోజునే పైరసీ గ్యాంగ్లకు అమ్మేసేవాడని తెలిసింది. కిరణ్ కుమార్ 14 డేస్ లవ్, పెళ్లి కాని ప్రసాద్, కిస్మత్, గేమ్ ఆన్, తండేల్, రాజధాని ఫైల్ సినిమాలను థియేటర్లో రికార్డ్ చేసి పైరసీదారులకు అమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్రమంగా సినిమాలను రికార్డ్ చేసి అమ్మినా పైరసీ చేసిన కాపీ రైట్స్ యాక్ట్ కింద 10 ఏళ్లు జైలు శిక్ష ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పైరసీ కారణంగా తెలుగు సినిమా 2024 సంవత్సరంలో 3700 కోట్లు నష్టపోయిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. నిందితుడు కిరణ్ కుమార్ నుంచి సినిమాలను రికార్డ్ చేసిన 2 ఫోన్లను సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.